ఎటు పోతివి ఎమ్మెల్యే ఇటు చూడు ఇసుక దందా తుంగతుర్తిలో జోరుగా ఇసుక అక్రమ రవాణా ఎమ్మెల్యే మందుల సామెల్ ఏడున్నావు ఓట్లప్పుడు ఇసుక తవ్వనంటివి కదా ఇప్పుడు ఏడవండుకున్నావు ఎటుపోయినావు వెంటనే ఇసుక అక్రమ రవాణా ఆపాలే ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏకంగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తా ఉన్నారు. ఇక చూడండి ఒకసారి తుంగతుర్తి నియోజకవర్గంలో ఇసుక దందా బేభత్సంగా జరుగుతూ ఉన్నది. ఇక ఎన్నికల ముందు ఇదే ఈ ఎమ్మెల్యే సామెలు ఏమన్నాడంటే మందుల సామెలు బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కూడా ఇసుక దందాలకు పాల్పడింది, మా నియోజకవర్గంలో మాత్రానికి ఇక ఎమ్మెల్యే మొత్తం అదే కథ, నేనొస్తే ఇసుక దందా ఏదైతే ఉన్నదో మొత్తాన్ని ఆపడేస్తా, నా ఆధ్వర్యంలో ఇసుక దందా మరి జరగనీయను అని చెప్పి ఇగో ఇక్కడ చూడండి ఒకసారి ప్రశ్నిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే, వాళ్ళ పార్టీ కార్యకర్తలే ఫోటోలు తీసి వీడియోలు తీసి సార్ ఎమ్మెల్యే గారు ఏడున్నారు, మరి మనం అప్పుడు చెప్తేవి కదా ఇప్పుడు మనల్ని విమర్శలు చేస్తా ఉన్నారు నియోజకవర్గ ప్రజలంతా కూడా, ఏడా పడుకున్నారు నిద్రపోతున్నారా సార్, లేచి రాండి ఒకసారి, ఇగో మన నియోజకవర్గంలో చూడండి ఎంత ఆగమాగం ఉన్నదో పరిస్థితి, ఇష్టం వచ్చినట్టు ఇసుక దందా జరుగుతూ ఉన్నది అని చెప్పి జరుగుతుంటే మరి ఇక ఎమ్మెల్యే గారు ఏడున్నారు, మీరు రావాలి ఒకసారి, మీరు సోయి లేవాలి, ఇక చెప్పిరు కదా ఇట్లా చేయబట్టే ఇగో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఎమ్మెల్యేలంతా కూడా వాళ్ళ నియోజకవర్గాలలో ఇసుక దందాలు చేయబట్టే చాలా మంది కూడా ఓడిపోయిన పరిస్థితి ఉన్నది. రేపు పొద్దుట నీ పరిస్థితి కూడా అట్లయితుంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏడున్నారు, ఇసుక దందా మీద ఉక్కుపాదం మోపుతున్న ఆడ 20 లారీలు పట్టుబడ్డాయి భద్రాచలంలో, 20 లారీలు పట్టుబడి సీతక్క పిఏ చేస్తే సీతక్క పేరు బదనాం అయితే రైట్, ఇక కొత్త రూల్ తీసుకొస్తా ఉన్నాం, కొత్త చట్టం తీసుకొస్తా ఉన్నాం అని చెప్పి ఇసుక మీద చెప్తేవి కదా, మరి ఇలా మీ ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్టు ఇసుక దందాలు చేస్తా ఉన్నారు, ఇసుక దందాలు మీ ఎమ్మెల్యేలు చేస్తా ఉన్నారు, అది మీరు ఆపాలి, మరి అది మీరు ఆపకపోతే మాత్రానికి ఇక ఆగమాగం అయిపోయేటటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఇక చూడండి ఒకసారి ఇసుక దందా జరుగుతూ ఉన్నది, ఏడబండుకునడం మందుల సామెలు లేచి రావాల్సినటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పి మరి అక్కడ ఒక మాట కూడా మనకు కనపడతా ఉన్నది.